ఏపీలో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అందులో భాగంగానే కీలక నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ అవగా 14 రోజుల రిమాండ్ పై జైలుకు తరలించారు అధికారులు. వల్లభనేని వంశీని రిమాండ్ కు తరలించారు. ఆయన అరెస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయితే వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని ప్రచారం నడుస్తుంది. ఆయనపై చాలా రకాల కేసులు నమోదు చేసి సుదీర్ఘకాలం జైల్లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. వాస్తవానికి కొడాలి నాని, వల్లభనేని వంశీపైనే స్పెషల్ ఫోకస్. వైసీపీ కీలక నేతల్లో వారిద్దరు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వారి అక్రమాలు బయటపడ్డాయి. అందుకే అనుభవిస్తున్నారని అంటున్నారు. ఇకపోతే నెలలుగా వారి వైఫల్యాలను, లోపాలను గుర్తించిన తర్వాతే ఇప్పుడు అరెస్ట్ల పర్వం ప్రారంభమైందని అంటున్నారు. ఇకపోతే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ దూకుడుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు వల్లభనేని వంశీ. కొద్ది రోజులకే వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే రాజకీయ అవసరాలకు ఇలా పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ వల్లభనేని వంశీని మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ పై వ్యక్తిగత దాడి చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారన్న టాక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో వల్లభనేని వంశీ పడడంతోనే తండ్రి కొడుకులపై అదే పనిగా దాడి చేశారని టాక్ ఉంది. అయితే రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సాధారణం. కానీ వల్లభనేని వంశీ మాత్రం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్నే తట్టుకోలేకపోతున్నారు చంద్రబాబు, లోకేష్. అందుకే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇంకోవైపు అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గన్నవరంలో మట్టి తవ్వకాల వ్యవహారం ఎక్కువగా నడిచింది. ముఖ్యంగా పోలవరం కాలువ గట్లు తొలిచి పెద్ద ఎత్తున మట్టిని తరలించారని వల్లభనేని వంశీపై ఆరోపణ ఉంది. ఇదే కేసులో ఆయన అనుచరులు సైతం అరెస్ట్ అయ్యారు. ఇంకోవైపు 2014, 2019 మధ్య గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇంటి పట్టాలు మంజూరు చేశారన్న కేసు కూడా ఆయనపై ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకొని ప్రలోభ పెట్టి వల్లభనేని వంశీని వైసీపీలో చేర్పించుకున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే కేసును తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు, టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ, భూదందాలు, సెటిల్మెంట్లు ఇలా చాలా రకాల కేసులు తెరపైకి తెచ్చి కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉంచేలా ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో, నిజంగానే ఇంకొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.